పరిశుద్ధాత్మ నామం పేరుకి మీ అందరికీ శుభాలు తెలియపరుస్తుంది. అందరూ బాగున్నారా? దేవుని కృప వల్ల మీ దగ్గరికి వచ్చి చాలా కాలం అయిపోతుంది. ఇంచుమించు 4 వారాలు 3 వారాలు అయిపోతుంది. అవునా? దేవుని నామాన్ని బట్టి వాక్యం చూద్దాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చదవాలి. నా నీతికి ఆధారమగు దేవా నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. ప్రార్థన చేసు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ ప్రేమ దయగల దేవా, కృపగల దేవానికి వందనాలు. నీ విలువైన మాటలను మాట్లాడడానికి మరొక్కసారి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ కృపచేత బలపరిచి నీ ఆత్మీయ మాటలతో ప్రభా వర్ధిల్లింప చేస్తూ ప్రతి దినాన్ని ప్రభ నూతనమైన తలంపులతో నూతనమైన అభిషేకంతో నన్ను వాడుకుంటున్నందుకు స్తోత్రాలు తండ్రి. మరొక్కసారి ప్రభా నీ సన్నిధిలో బలమైన వర్తమానం ఇవ్వడానికి నీ అద్ద నిలబెట్టినందుకు స్తోత్రాలు. బిడ్డలకు కావలసిన తగిన మాటలను ఆశీర్వాదకరమైన మేలులను నీవే దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతమైన ఉపదేశాన్ని నీవు ఇప్పుడు అంగీకరిస్తున్నావని నమ్ముచున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయము ఒక గడియ నాకు కావాలని అడుగుచున్నాను. సహాయము చేయండి, బిడ్డలతో మాట్లాడండి, వారి హృదయాలను దర్శించి పరిశుద్ధాత్మ నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరిచింది. నీ కృపలో తండ్రి మేలుతో నడిపించి అభివృద్ధి గల మాటలను బిడ్డలకు అనుగ్రహిస్తారు. నన్ను నీ చేతికి అప్పగించినట్టు సమస్త వాతావరణం నీ చేతులకు అప్పగించు. నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామాన్ని బట్టి మనము చాలా కాలమైంది కలిసి. నాకైతే చాలా గడియలు అయిపోయినట్టుంది. ఎందుకంటే మీతో కలిసి ఉండాలని ఎక్కువగా ప్రేరేపణ వస్తుంది. నాన్నగారు మీ దగ్గరికి రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. అందుకనే నేను పోతున్నాను. ఎలా అయినా దేవుడు మన మధ్యన బంధాన్ని అలాగే ఉంచాడు. మీ పట్ల ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. ఏ మాత్రము ఆలస్యం చేయొద్దు. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడతాం. దేవుని విలువైన సమయాన్ని ఏ మాత్రము దొంగిలించకుండా, దేవుని విలువైన మాటలను ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకుండా, దేవుని యొక్క పద్ధతిని ఏ మాత్రము మనము నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా దేవుని కొరకు ఆలోచన కలిగి జీవిద్దాం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కనిపెడుతూ వెళ్తున్నాడు. తన కొరకు ఎంతమంది వెతుకుతున్నారు, తనని ఎంతమంది ఆరాధన చేస్తున్నారు, ఎంతమంది ఏ విధముగా ఉంటున్నారు అని దేవుడు స్పష్టంగా ఏం చేస్తున్నాడంటే ప్రతి బిడ్డల్ని నెతుక్కుంటూ వెళ్తున్న దినాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తున్నాడు. ఎంతగానో ఎదురు చూస్తున్నాడు దేవుడు. నీతియుక్తమైన మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో, నీతి గల మాటలు మాట్లాడుతూ నీతి గల ఆలోచనతో ఎవరైతే జీవిస్తున్నారో దేవుడు వారి హృదయాలను పట్టుకోవడానికి ఈ దినాల్లో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన యొక్క పద్ధతిని బట్టి మనము దేవుని వాక్యాన్ని వింటున్న మనము ప్రతిష్ఠిత కలగాలి. దేవుడు శిష్యులను సత్యమందు ప్రతిష్ఠించాడంట. అంటే సత్యం అంటే ఏంటంటే నిజము మాత్రమే మాట్లాడే విధంగా ఉంటారు. సత్యం అంటే మన నోటి నుంచి అబద్ధం రాని విధముగా దేవుడు శిష్యులకు నేర్పించిన బాటను మనకి తెలియపరుస్తున్నాడు. వారందరికీ ఏం నేర్పించాడంటే కూడా పెట్టుకుని ఎక్కువ జనాంగాన్ని కూడా పెట్టుకోలేదు. 12 మందిని కూడా పెట్టుకున్నాడు అంతే. అంతకు మించి జనాంగం బోల్డ్ మంది ఆయనతో సమూహంగా వస్తానన్నారు కానీ ఎవరిని దరిచేర్చుకోకుండా ఏం చేశాడంటే 12 మందికి మాత్రం ఒక విధానాన్ని, ఒక క్రియని నేర్పించుకుంటూ వెళ్ళాడు. ఆయన వారిని అంటున్నాడు 17 యోహానులో వారిని సత్యమందు ప్రతిష్ఠించాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారంటే ప్రభువుల వారితో మాట్లాడుతున్నారు. కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఆ సమస్త మార్గాన్ని ఎవరికి తెలియపరుస్తున్నాడంటే శిష్యులను ఈ బాటలో నేను పెట్టాను, వారిని నీవు ఏది చేయొద్దని నేను అనట్లేదు కానీ వారిని సత్యమందు ప్రతిష్ఠించాను, నీ వాక్యమే సత్యమని అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే మనము కూడా ఈ సత్యాన్ని నేర్చుకుంటున్న మన జీవితం చాలా అద్భుతంగా మార్చబడాలి, గొప్ప రూపాంతరము చెందాలి, మన జీవితాలు చాలా అద్భుతంగా మార్చబడాలి. అందుకనే 2 కొరింథీ 3:18 అంటాడు, మహిమలో నుంచి అధిక మహిమకు తీసుకువెళ్లే విధముగా మన జీవితం ఉండాలంట. ప్రతి దినము సహజ ముఖం మనము అర్థములో చూసుకోకూడదంట.
ఆ సహజ ముఖాన్ని మనం ప్రతిదినము అదే విధంగా చూసుకుంటే ఏ మాత్రము కూడా ఏది మనం ఫలితం ఉండదు. 3:18 సహజ ముఖమును మనము ఏ మాత్రము అర్థంలో చూసుకోకూడదంట. అంటే ప్రతి దినము మనం రూపాంతరం చెందాలి, ప్రతి దినము నూతన అభిషేకంలోనికి అడుగు పెడుతూ ఉండాలి. ప్రతి గడియ మనకి నేర్పించేది ఏంటంటే వెళ్ళిపోయిన గడియ మనకి రాదు. ఆ గడియలో మనం చేయవలసింది ఏంటంటే ఒక ప్రతిష్టత కలిగిన హృదయాన్ని మనం ఆ గడియలో ఆ సందర్భంలో పొందుకుంటూ ఉండాలి. మనకి ఎక్కువగా కాలక్షేపం ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? ఈ సెలవుల్లోనే దొరుకుతుంది. మనకి ఎక్కువగా ఎక్కడైనా సమయం దొరికేది ఏమని ఉందంటే ఎండాకాలం ఎక్కువగా మనం తీవ్రతకి బలైపోతూ ఉంటాం. ఈ ఎండ తీవ్రతకి తట్టుకోలేక, వేడికి తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళాలో మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు వృద్ధులు చూడండి, ఇంచుమించు పెన్షన్కి వెళ్ళిన వారంటే 300 మంది చనిపోయారంట. అంటే ఎంత దారుణమైన విపరీతమైన వేడి కలిగి ఉన్నామంటే రాబోయే క్షణాలు కూడా 55 డిగ్రీలకి వెళ్ళే అవకాశం ఉందని చెప్తుంది హెచ్చరికలు. అంటే ఏం జరుగుతుంది అంటే అంత్యకాల అభిషేకం అని పాట పాడే చూడు, అదే మరి ఆ దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడడానికి క్రైస్తవులమైన మనకి దేవుడు నేర్పిస్తున్న విధానం ఏంటంటే రోజు నూతనమైన మహిమతో మనము నింపబడాలి, నూతనమైన శక్తి చేత నింపబడాలి, నూతనమైన బలము చేత నింపబడాలి. ఎప్పుడైతే ఆ నూతనమైన ప్రక్రియను మనము తెలుసుకుంటూ ముందుకు వెళ్తామో తప్పకుండా పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు వచ్చే భారాన్ని ముందుగా తెలియపరుస్తాడు. ఏ విధముగా నీ జీవితం వెళ్ళబోతుంది, ఏ జీవితం నీకు ఎలా జరగబోతుందని ఒక ప్రక్రియను తెలియపరుస్తూ ఉంటాడు. ఎదుటివారి మనసులో నీ గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. వారి క్రియా విధానాన్ని బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి పద్ధతిని బట్టి దేవుడు ఈ విధంగా నీ పట్ల వారు ఇలా ఆలోచన చేస్తున్నాడని కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు. అయితే మనము చేయవలసింది దేవునిని మనం చూసే విధంగా చూడలేకపోతుంది. అందుకని దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. అంటే ఒక పటిష్టంగా అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏం అడుగుతున్నాడంటే నా నీతిని చూసావు కదా, నా నీతిని చూసిన నీవు నన్ను ఎలా ప్రతిష్ఠించుకుదుగో దేవా, నా మొర్రను నాకు ఉత్తరమిమ్మని అడుగుతున్నాడు. అంటే మనము ఇంత ధైర్యంగా అడగగలం? మనం అడగలేం. ఎందుకంటే మన నీతి పైన మాత్రమే కనపడుతుంది. అవునా? సమయానుకూల స్థితులను బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్తాం, సమయానుకూల పరిస్థితులను బట్టి మనం ఏదైనా కావాలితేనే దేవుని దగ్గరికి వెళ్తాం. లేకపోతే దేవునితో గడిపే క్షణాలు ఎక్కువగా ఉంటే, దేవునితో సహవాసం చేసే గడియలు ఉంటే మనకి ఏ మాత్రము దేవుడు ఆలస్యం చేయడు, వెంటనే తన కృప చేత మనల్ని నింపుతాడు. అందుకనే దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టగా నాకు ఉత్తరం ఇయ్యి. అంటే ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు చూడండి, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. ఈరోజు మనము కూడా చేయవలసింది దేవునికి ప్రాముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని చిత్తములో మనము వెలుగుతో నింపబడాలి. దేవుని ఆలోచనతో మనము ప్రతిష్ఠించబడుతూ ప్రతి దినము దేవుని కొరకు ఒక అద్భుతమైన రూపాంతరం చెందుతూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ మాట్లాడుతుంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు జీవాడువు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఎవరు కలుగు చేస్తారు మనం సమస్యలో ఉన్నప్పుడు? ఆలోచన చేయండి. దావీదు మొరపెడుతున్నాడు, నేను ఇరుకులో ఉన్నాను, నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. దేవుడు తప్ప ఈ లోకంలో మనకి విశాలత ఎవరు ఇవ్వలేరు. మనకి శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, మన కుటుంబంలో ఇది జరగాలన్నా విశాలత మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవునికి మొర్రపెట్టినప్పుడే విశాలత వస్తుంది. అందుకనే ఇరుకులో నాకు విశాలత కలుగ చేసేవాడు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఇలా దావీదు ప్రార్థన చేస్తుంది. ఎంత ఆలోచనగా మనం ఆలోచించవచ్చు చూడండి. దేవుని వాక్య సందేశాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనం రూపాంతరంలోనికి వెళ్ళలేకపోతున్నాం, రూపాంతరంలోనికి నడవలేకపోతున్నాం. చూడండి, ఆ కొండ ప్రాంతముకు మోషే వెళ్ళి దేవుని చేత ఎప్పుడైతే ఆ వెలుగును దర్శించగలిగాడో, కిందకు వస్తున్నప్పుడు ఆయన మీద ఉన్న ప్రభావము జనాలకి వెలుగునిచ్చేసింది. ఆయన ఫేస్ని చూడలేకపోతున్నాడు. ఆయన కొండ ప్రాంతం నుంచి దిగక ముందే ఆయన చూసిన వారందరూ నీ ముఖం తేజస్సులాగా కనబడుతుంది, నీ ముఖం మీద గుడ్డ వేసుకోమంటుంది. అంటే మోషే దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళిన తర్వాత ఆయన ముఖంలో ఏమొచ్చిందంటే మహా వెలుగు, అంటే రూపాంతరం చెందాడు. ఈరోజు మన జీవితాల్లో రూపాంతరం అనేది చాలా అవసరం. దేవుడు రానై ఉన్నాడని, అంత్య దినాల్లో ఉన్నామని స్పష్టంగా క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు.
కానీ మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే దేవుడు వస్తాళ్లే అని కొన్ని విధాలుగా నడిచేస్తున్నాం. మీకు దేవుడు హెచ్చరికలు ఇచ్చే కొలది మీరు చేయవలసిన క్రమం ఏంటంటే, నేను నూతన పరచబడాలి, నేను నూతనముగా జీవించాలి, నేను నూతనముగా నడవాలి, నూతనమైన ఆలోచనలోనికి వెళ్ళాలి. నా ప్రక్రియ ఈ విధముగానే చదివే రీతిగా ఉండకూడదు. అయ్యో అబ్రాహామును దీవించాడు, అలాగే ఇస్సాకుని, యాకోబుని, యోషువని, మోషేని వీళ్ళందరినీ దీవించుకుంటూ వచ్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా దీవించడానికే పుట్టించాడు, నిన్ను నన్ను ఆశీర్వదించడానికే పుట్టించాడు. యాజకులను ఎన్నుకున్నవాడు, ప్రవక్తలను ఎన్నుకున్నాడు, న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, రాజులను ఎన్నుకున్నాడు. ఈరోజు చూస్తే అపోస్తులను ఎన్నుకొని నడిపిస్తున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పుట్టించిన వాడే ఎన్నుకొని నడిపించగలడు. కానీ మనం ప్రాధాన్యత ఇవ్వట్ల దేవునికి. ప్రాముఖ్యమైన ప్రాధాన్యత ఎప్పుడైతే ఇస్తామో నిన్ను నన్ను కూడా దేవుడు రూపాంతర అనుభవంలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రూపాంతరమైన అనుభవం ఎప్పుడు వస్తుందంటే దేవునితో మనము సహవాసం చేస్తాం. ఈ వాక్యము ఇక్కడ ఎప్పుడైతే నిర్మించుకుంటామో ఈ వాక్యం ప్రతి దినము నిన్ను ఎలా నడువు కుమారుడు కుమార్తె అని నడిపిస్తూ ఉంటాడు. నీవు త్రోవ తప్పుతున్నప్పుడు ఈ వాక్యం నీకు జ్ఞాపకార్థంగా నీ స్థితిని మార్చే రూపాంతరంలోనికి తీసుకువెళ్తాడు. ఈ వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటావో, నీ స్థితిని ఎప్పుడైతే దేవుని గమ్యం వైపు మార్చుకుంటావో తప్పకుండా దేవుడు నీలో రూపాంతరాన్ని చూడడానికి ఆశపడుతూ ఉంటాడు. దేవుడు ఆశపడుతున్నాడంటే తప్పకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవిస్తున్నావు అని అర్థం. కానీ మనము జీవించాలి అని మన జీవితాన్ని గురించి ఆలోచన చేస్తాము, కానీ 1000 ఏళ్ళు జీవించు ఆత్మ కొరకు ఏమాత్రం ఆలోచించేది. అవునా కదా? 1000 ఏండ్లు పరిపాలన ఉంది అని తెలిసిన మనకి దేవుని ఆత్మతో ఎలా జీవించాలో మనకు అర్థం కాదు, దేవుని నీడలో ఎలా జీవించాలో అర్థం కాదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న ఈ జీవితం కొరకు మనము నిజముగా ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ రూపాంతర అనుభవంలోకి వెళ్తే 1000 ఏండ్ల జీవితం మనకి పరిచయం చేస్తున్నట్టు. రూపాంతర అనుభవంలోనికి వెళ్తే ఆ 1000 ఏండ్ల జీవితంలో ఎలా బ్రతుకుతామో నేర్పించుకుంటూ తీసుకువెళ్తారు. అందుకనే ఇక్కడ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినా మనకి జరిగే ప్రక్రియ ఈ లోకంలో ఏది లేదురా అనిపిస్తుంది. ఈ లోకంలో ఏది లేదు, మనం కూడా పట్టుకెళ్ళలేదు. ఎన్ని శ్రమలు వస్తున్నాయో భరించు 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 భరించిన తర్వాత దాన్ని చూసే ఆశీర్వాదం గొప్ప అభివృద్ధికరంగా ఉంది. చూడండి 26వ అధ్యాయం చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం చూడండి 12వ వచనం. ఇస్సాకు ఆ దేశం అందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. సరే, అక్కడ చూసినట్లయితే అతడు మిక్కిలి గొప్పవాడగున క్రమ విధానమును అభివృద్ధి పొందవచ్చు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులను గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి అతని తండ్రి అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ మన్ను పోసి పూడ్చివేస్తున్నారు. ఎవరిని చూసంట? ఇస్సాకు అభివృద్ధి పొందడం చూసి ఏ రీతిగా అయితే అబ్రహాము బావిలతో కూడా వాటన్నిటినీ మన్ని పూసి పూడ్చేస్తున్నారు, అంటే మట్టి పూసి పూడ్చేస్తున్నారు. ఎందుకని ఆలోచన చేస్తే ఒక మనిషి దేవుని చేత అభివృద్ధి పొందుతున్నాడు. ఆ మనిషి దేవుని చేత అభివృద్ధి పొందుతున్నప్పుడు ఇక్కడ ఫిలిస్తీయులు చేస్తున్న పని ఏంటో తెలుసా? అతను కొన్న వాటిని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తున్నారు. అలాగే చూసినట్లయితే ఇక్కడ 16వ వచనంలో నీవు మాకంటే బహు బలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పిన. ఇస్సాకు అక్కడ నుండి గెరారు లోయ గుడారము వేసుకుని అక్కడ నివసించును. అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినములో త్రవ్విన నీళ్ల బావిని ఇస్సాకు మరలా త్రవ్వించును. అక్కడ చూసినట్లయితే అక్కడి నుంచి పంపించేసిన తర్వాత కూడా మరలా అక్కడ ఆశీర్వదించబడతారు. అంటే మనుషులు గెంటి వేస్తున్నారు, మరలా ఏదో పని చేసుకుంటున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. మరలా చూసినట్లయితే 3 సార్లు ఇస్సాకుని ఆ ప్రాంతం నుంచి గెంటేస్తారు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఎక్కడ? గృహం నుంచి, గృహం ఏర్పాటు చేసుకున్న తర్వాత, బావిలు నీళ్లు త్రవ్విన తర్వాత, కష్టాలన్నీ అనుభవించేసిన తర్వాత మరలా వచ్చి ఇది మా బావి అని చెప్పి కబ్జా చేసి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తామన్నారు. పంపించేస్తున్న ఈ వ్యక్తికి ఏం కలిగిందంటే ఆశీర్వాదం రెట్టింపుతో ముందుకు వెళ్ళిపోతున్నాడు.
ఆ కిందకి మనం చదువుకుంటూ వెళ్తే ఆ అధ్యాయం అంతా తెలియపరుస్తున్న వాక్యం ఏంటంటే, అబీమెలెకంట వచ్చి, ఇస్సాకు నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, ఏ మాత్రము నీతో సమాధాన పడిపోతున్నావు, నీ మాత్రము నీ దేవుడికి ప్రార్థన చేయకని ఇస్సాకును బ్రతిమాలుకుంటా. అంటే దేవునితో మనము సంబంధితులుగా ఎప్పుడైతే ఉంటామో, సమాధానము కలిగి మనుషులతో ఎప్పుడైతే ఉంటామో, మనము సమాధానం కలిగి ఇతరులని దూషించకుండా మనము తగ్గింపు కలిగి ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, దేవుడు తప్పకుండా అధిక ఆశీర్వాదంలోనికి మనల్ని తీసుకువెళ్తాడు, అధిక అభివృద్ధిలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. ఇప్పుడు ఇస్సాకు వాళ్ళందరూ వచ్చి దాడి చేస్తుంటే ఏ మాత్రము నోరు మీద పట్ల, అది నాది అంటున్నాడు, అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరలా ఇంకో ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాడు, అది నాది, ఖాళీ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలాగ 3 సార్లు జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క ఇస్సాకు ఆశీర్వాదం చూసి ఆ యొక్క దేశపు రాజు వచ్చి మరలా సమాధాన పడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో సమాధానము, శాంతి ఉంటే తప్పకుండా నిన్ను వ్యతిరేకించిన వారే నీతో సమాధాన పడడానికి వస్తారు. నీలో దేవుని ప్రక్రియ ఉంటే, నీలో దేవుని శక్తి, దేవుని బలము ఏర్పాటు చేసుకుని తగ్గింపు కలిగిన, సమాధానము కలిగిన ఒక పద్ధతిని నీవు అలవర్చుకుంటూ వెళ్తే, నీతో సమాధానము లేని వారే దేవుడు నీ వద్దకు తీసుకొచ్చి సమాధానపరుస్తారు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు విషయంలో అదే జరుగుతుంది. గెంటేస్తున్నారు, వస్తున్నారు, గెంటేస్తున్నారు, వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలాగే చేసుకుంటూ వెళ్తూ తను ఆశీర్వదించబడ్డాడు. కానీ ఏ మాత్రము ఏ విషయంలో కూడా తనకి తక్కువ కాలేదు. ఈరోజు నిన్ను నన్ను పుట్టించిన దేవుడు కూడా ఆయన చిత్త ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తే మనల్ని అభివృద్ధిలోనికి తీసుకువెళ్తాడు, కానీ ఏ మాత్రము తక్కువ చేయడు. దేవుని నమ్మిన విధానాన్ని మనం నమ్మాలి. ఈ వాక్యం చెప్తుంది మన కోసమే, ఈ వాక్యం మాట్లాడుతుంది మన కోసమే. మన జీవితాలు రూపాంతరంలోనికి నడవాలని దేవుడు ఒక స్పష్టతను మనకి తెలియపరుస్తున్నాడు. ఒక రూపాంతరంలోనికి మనం వెళ్ళాలంటే తప్పకుండా మన జీవితంలో ఉన్న కొన్ని పొరలన్నిటిని మనం విడిచిపెట్టాలి. మన జీవితంలో పనిచేసే కొంత విధానాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఎందుకని ఆలోచన చేస్తే మనం విడిచిపెట్టలేని పరిస్థితుల్లో బ్రతుకుతాం. మనకి ఆశలు ఎక్కువ, దురాశలు ఎక్కువ, అవునా కదా? మానవుడికి దురాశలు ఎక్కువ. అవ్వకి దురాశ పెరిగిన వలనే ఏం చూపించింది? నిగనిగలాడుతున్న పండును చూపించింది. ఆమెలో ఉన్న దురాశని కనిపెట్టేసింది. అందుకనే ఆమె వెంటనే లొంగిపోగలిగింది. కానీ మనము చేసే ప్రక్రియ కూడా అదే దురాశ మనలో కూడా ఈరోజు కలుగుతుంది. మనుషుల్ని దురాశ వైపు నడిపించి అపవాది నాశనానికి తీసుకువెళ్తున్నాడు. దురాశలోనికి తీసుకువెళ్ళి మనుషులకు దేవుని శక్తిని దూరపరిచేస్తున్నాడు, దేవుని సమాధానాన్ని దూరపరిచేస్తున్నాడు, దేవుని ఆలోచనకు దూరపరిచేస్తున్నాడు. ఈ ప్రక్రియలో దేవుణ్ణి తెలుసుకున్న వారు ఏం చేస్తున్నారు తెలుసా? తగ్గింపు కలిగి ముందుకు వెళ్తే ఆశీర్వాదాన్ని వెంట తీసుకువెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను దేవుని కొరకు నడిస్తే ఆశీర్వాదం మన వెనకాల వస్తుంది. దాన్ని కూడా మనం తిరగక్కర్లా, దాన్ని కూడా మనం వెళ్ళి కావాలి అని అడగక్కర్లా. ఇస్సాకు వెళ్తుంటే ఆశీర్వాదం వెనకాల వచ్చేస్తుంది. ఇస్సాకు ఏ ప్రాంతంకు వెళ్ళినా ఆశీర్వాదం వచ్చేస్తుంది. స్వయానా రాజు వచ్చి నీ దేవుడు గొప్పవాడు, నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా నువ్వెక్కడ అడుగు పెట్టినా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తున్నాడని మీరు చదవండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ 26వ అధ్యాయంలో. ఇస్సాకును అలా దేవుడు పైకి తీసుకువెళ్ళిపోతున్నాడు. అంటే మనము కూడా తప్పకుండా దేవుని చేత ఏర్పరచబడి తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చాం గనక, ఆ దేవుడే మనల్ని పుట్టక ముందు ఎరిగిన దేవుడు గనక, నువ్వు నేను కూడా ఆయన క్రమ విధానాన్ని బలపరుచుకొని ఆయన విధానంలోనికి వెళ్తే తప్పకుండా దేవుడు నీకు నాకు చేసే అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? అభివృద్ధిలోనికి నిన్ను నన్ను తీసుకువెళ్తాడు, ఆశీర్వాదాల్లోనికి నిన్ను నన్ను తీసుకువెళ్తాడు, ఫలభరితమైన జీవితాల్లోనికి నిన్ను నన్ను నడిపిస్తాడు. ఇలా నడిపించాలంటే నీవు నేను కూడా దేవుని నీతికి లోబడి ఉండాలి. ఆయన శిష్యులను 12 మందిని ఏం నేర్పించాడని చెప్తున్నాడంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠించేస్తానంట. అంటే సత్యమందు దేవుడే ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడంటే యేసుక్రీస్తు. ఆలోచన చేయండి, ఎంత సత్యములోనికి వారిని త్రోవ చూపాడు. ఈరోజు సత్యం అనే వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన మార్గాలు కూడా సత్యంలోనికి వెళ్ళే విధముగా ఉండాలి. మన జీవితాల్లో అపవాది ఏర్పాటు చేసిన పొరలన్నీ ఊడిపోతే తప్ప మన జీవితంలో ఆ మహిమ వెలుగును ధరించుకోలేదు. మన జీవితంలో అపవాది వేసే భారమైనటువంటి పొరలన్నీ ఊడిపోతే తప్ప ఆ పొరల నుంచి బయటికి వస్తేనే మనం రూపాంతరము చెందగలం. చూడండి, ఇక్కడ మనం అపోస్తుల కార్యం చూసాం కదా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూడండి.
9వ అధ్యాయం 18వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 18. అతడు అప్పుడే అతని కన్నుల నుండి 18 అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందిన తరువాత ఆహారము పుచ్చుకొని బలపడిన. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి ఇతను? పొరలోడిపోయిన వ్యక్తి. చెప్పాలి. 9వ అధ్యాయం మొత్తం పౌలు గురించి రాయబడి ఉంటది. అవునా? సౌలు పౌలుగా మార్చబడే విధానం అక్కడే జరుగుతుంది ఆ అధ్యాయంలో. కాబట్టి ఆలోచన చేస్తే ఇక్కడ అననీయ అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిగా దృష్టి కలిగెను. ఇప్పుడు చెప్పండి, సౌలుగా ఉన్నప్పుడు అతని కళ్ళు లేవా? ఉన్నాయి. అవునా కాదా? అతని కళ్ళకు ఏం కలిగిందంటే పొరలు వంటివి రాలడం మనం చూస్తున్నాం. అంటే పాపపు బ్రతుకు నుండి విముక్తి రావడం మనం చూస్తున్నాం. సౌలు పౌలుగా అడుగు పెట్టడానికి ముందు తన శరీరంలో ఉన్న ఆ పాపపు పొరలన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే విడిపించేశాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఏం చేశాడు? వెళ్ళి బాప్తీసము పొందాడు. ఈరోజు మన జీవితాల్లో చేయవలసింది ఏంటంటే, మనము చూసే కన్నుల నుంచి అపవిత్రమైన పొరలన్నీ ఏం చేయాలి? రాలిపోవాలి. అంటే మన అపవిత్రపు చూపంతా విడిచిపెట్టేయాలి. దేవుని కొరకు మనము సర్వస్వము సమర్పించుకొని దేవుని రూపాంతరము కలిగిన బిడ్డల వలె మనము ఆశీర్వాదకరముగా ముందుకు సాగాలంటే, ఇదిగో సౌలు నుంచి విడిపోతున్న పొరలు పౌలుగా మార్చడానికి తీసుకువెళ్తుంది. అవునా కదా? సౌలు నుంచి ఎప్పుడైతే పొరలు ఊడిపోయినాయో బాప్తిసంలోనికి వెళ్ళిన పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు పౌలు పాత జీవితాన్ని వెతుక్కుంటూ వెనక్కి వెళ్ళాడా, లేకపోతే కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడా? కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దైవ వాక్యాన్ని వింటున్న మన జీవితంలో తెలియవలసిన నిర్మాణం ఏంటంటే, ఈ దైవ వాక్యం మనము రూపాంతరంలోనికి తీసుకువెళ్ళాలి. ఈ యొక్క వ్యక్తిని రూపాంతరంలోనికి తీసుకువెళ్ళడానికి గల కారణం, తన శరీరంలో ఏ పాపపు చూపులైతే చూశాడో, ఏ యొక్క రక్త చిద్దమైపోయిన అనేక మందిని చంపి హింసించాడో, ఆ పొరలన్నీ ఎప్పుడైతే ఊడిపోయినాయో రూపాంతరం పొందుకుని నూతనమైన అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. మరలా పాపమని వెనక్కి కూడా ఏ మాత్రము చూడకుండా ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము కూడా పాత దాన్ని విడిచిపెట్టి నూతనమైన ప్రక్రియలోనికి వెళ్తే మనం అలా వెళ్ళిపోతాం, కానీ ఏ మాత్రము కిందకి రా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మనము రూపాంతరము చెందాలి. రూపాంతర అనుభవంలోనికి మనము సాగాలి. రూపాంతరమైన జీవితంలోనికి మనం అడుగు పెట్టాలి. ఇంకనూ అడుగు పెట్టకుండా ఉంటే మన బ్రతుకులు ఏమైపోతాయో దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఎందుకో చెప్పిన దేవుని ప్రవచనం ఈ మధ్యకాలంలో నెరవేరింది. ఆ నెరవేరిన ప్రవచనం ఏంటో తెలుసా? చూడండి, 41వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనం. 41 యెషయా 19 చూడండి. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఇప్పుడు చూడండి, ఈ వాక్యాన్ని పట్టుకెళ్ళి అరబ్బీ కంట్రీ అయిన దుబాయ్లో పెడితే స్పష్టంగా ఇప్పుడు వరదలు భూకంపాలు జరగడం ప్రారంభించబడి. ఆలోచన చేయండి, ఒక్క చెట్టు సరిగ్గా పెరగదు, ఈత చెట్లు తప్ప ఇంకేది అక్కడ పెరగదు. అర్థమవుతుందా? ఇంచుమించు 2 గంటల సమయంలోనే సంవత్సరం కురవలసిన వర్షం కురిసిందంట. అవునా? ఈ వాక్యం చెప్పుతున్న విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే వాళ్ళు ఫ్లైట్ల మీద నీళ్లు పోసుకుంటారంట. వర్షం వచ్చినట్టు ఫ్లైట్లు పైకి పంపించి నీళ్లు పోసుకుంటారంట. అలాంటి ప్రాంతంలో జరుగుతున్న ప్రక్రియ ఇల్లులు మయ్యానికి ఇలా ప్యాన్ ఎత్తులు మునిగిపోయింది. ఇప్పుడు ఎండిన ఎడారి భూములను ఏం చెప్తున్నాడు అక్కడ? నీటి బుగ్గలుగాను
చెట్లు లేని మెట్టల మీద నదులను పారజేసేదను, లోయల మధ్య ఓటలను ఉబక చేసేదను. ప్రవచనము తప్పకుండా నెరవేరినట్లు మనం చూడొచ్చు. దేవుని అంత్య దినాలు చెప్పిన మాటలు, ఆకాశ నక్షత్రములు తారుమారవుతాయి, సూర్య చంద్రుల మధ్యన ఒక గంభీరమైన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి, మనుషులు ఆశ్చర్యపోయే కరముగా అనేకమైనవి జరుగుతూ ఉంటాయని చెప్పాడు. ఇప్పుడు నువ్వు నేను దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు ఆ ప్రక్రియను తెలుసుకోవాలి, తెలిసి దేవుని కొరకు బ్రతికే విధానాన్ని మనం అనుభవించాలి. ఇప్పుడు ఈ వాక్యము తప్పకుండా అరబ్బీ కంట్రీకి వర్తిస్తున్న రీతిగా మనం ఆలోచన చేయొచ్చు. ఎప్పుడు లేనిది ఈ క్షణాన్ని, ఈ గడియాన్ని దేవుడు, అక్కడ వరదలు వస్తున్నాయి, వర్షపాతం ఎక్కువగా ఉంది, వడగండ్ల వాన పడుతుంది, చెట్లు లేని భూమి ఏదైనా ఉందంటే అది దుబాయ్ దేశమే. అక్కడ జరుగుతున్న ప్రాంతంలో ఎడారి వల్ల ఎప్పుడు కూడా ఇసుక రేణువులు, ఇసుక తుఫాను వస్తుందంట. అక్కడ తెలుసా మీకు? ఇసుక తుఫానే వస్తుందంట. అలాంటిది ఇప్పుడు వరదలతో నిండిపోయి ఉబ్బికిపోతున్నాయంట భూమిలో నుంచి నీటి ఓటలు. ఆలోచన చేయండి, అంత్య దినాల్లోనికి స్నేహితులుగా మారబోతున్నాం. ఇప్పుడు పరిశుద్ధులకు మాత్రమే సహాయం అందుతుందని ప్రకటన గ్రంథం వర్తిస్తుంది. సహాయము, ప్రకటన గ్రంథం చెప్పుతున్న మాట, పరిశుద్ధులకు మాత్రమే సహాయం అందుతుందంట. భయంకరమైన దినాలు దేవుడు ఆ యొక్క, మీకు షార్ట్ మెసేజ్లో చెప్పాను, మీరు చూసారు లేదు కానీ 24వ అధ్యాయం చూడండి. మీకు ప్రతిదినం వాగ్దానం పెట్టే విషయంలో చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నా. ఆ 24, 20 అధ్యాయం చూడండి. మత్తయి సువార్త, ముందు చెప్పలేదు కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమైన సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఎప్పుడును కలగబోదు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. అంటే యేసుక్రీస్తే శిష్యులకు బోధిస్తున్న మాట, చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? అటువంటి శ్రమ లోకారంభము నుండి పుట్టలేదంట, ఇకను ఎప్పటికీ పుట్టదంట. అంటే అటువంటి భయంకరమైన శ్రమలు మనకి రాబోతున్నాయి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. అది భయంకరమైన పరిస్థితి అని మనకి తెలిసిన, అది భయంకరమైన అనుభవంలోనికి మనం వెళ్తున్నామని తెలిసిన, నిర్లక్ష్యం చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికే పోతాడు. నిర్లక్ష్యం చేసేవాడు ఎక్కడికి వెళ్తాడంటే నరకానికే పోతాడు. దేవుని యొక్క శిష్యులకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? సత్యమందు వారిని ప్రతిష్ఠించాను, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యమే చెప్తుంది, ఎన్నడూ కలుగలేని రీతిగా ఆ శ్రమలు ఆ దినాల్లో ఉంటాయి. మనుషులు తలకై గోడకేసి కొట్టుకుంటారు, చావు రాదు. ఏ మాత్రము తేలి కరిస్తే చచ్చిపోయాను అనుకున్న మరణంలోనికి వెళ్తారు, ఆ మరణం వాడికి రాదు. ఆ శిక్షను, ఆ బాధను భరించాలి తప్ప ఏ మాత్రము వాడికి చావు రానే రాదని చెప్తుంది వాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒక సీసా పెంకి తెగితేనే మనం హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేసుకోకపోతే సీమ్ పట్టేసి దాని కాలు తీసేయాలన్న స్థితిలోనికి వెళ్తారు. కాలు తీతేనే స్థితి భరించలేని పరిస్థితి అయితే, ఇప్పుడు నేను చెప్తున్న మాట ఆలోచన చేయండి, అగ్నిగుండం లాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. భూమి మీద బ్రతుకుండగానే శరీరంతో ఇక్కడ అనుభవిస్తాం, శరీరం ఇక్కడ మరణించిన తర్వాత ఆ దినాలు, శ్రమ దినాలు ముగించిన తర్వాత మరలా పాపపు బ్రతుకులోనికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. ఇక్కడ అనుభవించింది చాలక మరలా దీన్ని దాటేమని మరణించి మరలా ఆత్మ జీవింపడానికి వెళ్తుంది. ఆత్మ కూడా నరకం తప్పదు. ఈరోజు గమనించలేని పరిస్థితి, మీరు ఆలోచన చేస్తున్న, మీకు ఎన్నో దినాల నుంచి చెప్తున్న మాట ఏంటంటే, నోవాహు దినాల్లో జరిగిన రీతిగా ఈరోజు జరుగుతుంది. మీరు చూసారా న్యూస్? చెప్పాను కదా, మీకు చెప్పినా, గర్భఫలము తీసేసుకొచ్చంట యవన స్త్రీలు. పెళ్లి కాకముందు గర్భము తీసేసుకొచ్చంట. వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగి, వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుని గర్భఫలము తొలగించుకొచ్చంట. ఏ మగాడితో తిరిగినా పెళ్లి కాకముందే కోర్టు తీర్పిచ్చింది. తెలుసా మీకు? మనుషులు కాదు,
కోర్టే తీర్పిచ్చింది. యవనస్తులు ఏదైనా చేసుకుని హాస్పిటల్కి వెళ్తే ఏ వ్యక్తి వచ్చినా ఆ గర్భాన్ని తీసేయచ్చాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావురా అంటే శ్రమ దినాల్లోనికి వెళ్తున్నాం. శ్రమ దినాల్లోనికి మనం బ్రతకడానికి వెళ్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధతను మనం సిద్ధపాటు చేసుకుని పరిశుద్ధాత్మలో మనం జీవించి పరిశుద్ధాత్మ నడవకపోతే పరిశుద్ధులకు మాత్రమే అందుతుందని స్పష్టంగా సెలవిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధత ఉందా లేదా ఆలోచించే. పరిశుద్ధత లేకపోతే ఏం మాత్రం వచ్చారని. అందుకనే మిమ్మల్ని అంటాను, చూపు ద్వారా, హృదయం ద్వారా, ఆలోచన ద్వారా, మాట ద్వారా, మీ నడవడిక ద్వారా ప్రతి విషయాన్ని జాగ్రత్త పడండి. ఎందుకు చెప్తానంటే దేవుడు నాకు నేర్పించే పద్ధతి ఏంటో తెలుసా? అనువు ప్రతి సెకండ్ దేవుడు నాకు నేర్పించేది ఏ తప్పు చేయొద్దని హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు హృదయం. నేను నిన్ను వాడుకుంటున్నప్పుడు దాని నుంచి తొలగిపోవద్దని దేవుడు హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. అందుకనే ఈ వాక్యాన్ని కళ్ళ కట్టినట్టు అలా ఎదురుగెట్టుకుని కూర్చుంటే ఉంటాను. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా నన్ను ఎన్నోసార్లు దేవుడు దర్శించాడు. అందుకని ఎప్పుడైనా వాక్యాన్ని మీరు చదవించాలి అని చెప్పి మీరు ఆలోచన చేస్తే చదివితే మీకు అర్థం కాదని మీకు చెప్పాను. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడం వేరు, చదవడం వేరు. మీరు ఎంతమంది 10th క్లాస్ బుక్స్ చదివేసి ఉంటారు? అర్థం చేసుకోండి. చదివారా? చదివిన వీటిని బట్టి మీరు ఏం చేస్తున్నారు? నేను చెప్పేదేనండి, చదువుకున్నారు కదా, చదువుకున్న విధానాన్ని బట్టి మరలా మర్చిపోయారు, అవునా? కానీ ధ్యానించడం అంటే ఎప్పుడు మన శరీరానికి అంటుకట్టుకుపోవడం. అర్థమవుతుందా? ధ్యానించడం అంటే అందుకనే దివారాత్రములు వాక్యము ధ్యానించేవాడు నీటి కాలువలే ఆరను నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని చెప్పి మొదటి కీర్తన గ్రంథంలో మాట్లాడు. అంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అంటే నీటి వలె ఎప్పుడు కూడా ధ్యానించేవాడు ఎప్పుడు ఇలాగే నిలబడతాడంట. చదివే మాడు మట్టికి కంచేపు నిద్ర వస్తాడు, లేకపోతే ఆటల మీద దృష్టి పెడతాడు, లేనిపోని కోరికల మీద దృష్టి పెడతాడు. కానీ ధ్యానించేవాడి మట్టికి ఈ వాక్యం నాలో ఉంది, నా క్రమాన్ని నేను సరి చేసుకోవాలని ఈ వాక్య ధ్యానం మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకనే చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదివితే అలా పైకి ఎగ్జామ్స్ రాసినట్టే ఏదో మార్కులు వచ్చినట్టు, కానీ ధ్యానిస్తే ఆ పాస్ అయిపోయి పరలోకం వెళ్ళిపోయినట్టే. అందుకని వాక్యాన్ని ధ్యానించాలి, చదవడం కాదు. అందుకని దేవుడు చెప్తున్న మాటలను మనం ఆలోచన చేస్తే మనము వెళ్ళే క్రమం ఏంటంటే అంత్య దినాల్లోనికి వెళ్తాం. యవనస్తులు గర్భం తీసుకోవడం ఏంటి? ఎంత దరిద్రమైన కోర్టు తీర్పు అది! ఎంత దరిద్రమైన కోర్టు తీర్పు! తల్లిదండ్రులు ఏమైపోతారు ఆలోచించేది. తల్లిదండ్రులు అంత భవిష్యత్తుని పెంచి 18 ఏళ్ళు పెంచి వీళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళి గర్భాలు తీసుకుని ఇష్టానుసారంగా టాబ్లెట్లు వేసుకుని వీళ్ళు చేస్తున్న పద్ధతి దరిద్రమైన పద్ధతి. కోర్టు మళ్ళీ దానికి సహకరించం. దేవుడు చెప్పిన రీతిగా అంత్య దినాల్లోనికి మనం వెళ్తాం. ప్రవచన వరం నెరవేరినట్టుగా నెరవేరుక కనబడుతుంది. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఇదిగో నేను వారి వారి క్రియలు చొప్పున జీతం ఇవ్వడానికి త్వరగా వస్తున్నానని చెప్తుంది వారు. ఈరోజు మనం సిద్ధపడాలి, మన జీవితాలను వెలుగులోనికి తీసుకువెళ్ళాలి, దేవుని ప్రక్రియలోనికి నడిపించాలి. ఇదే మోడీ వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇదే మోడీ మరలా వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. వేయొద్దు. మీరు మీ సంఘం చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, ఆడికి ఓటేయొద్దని చెప్పండి. మన జీవితాలు బాగుపడాలంటే ఇదే నాయకత్వం రావాలి. ఆడు ఎన్ని చేసినా, మనం కష్టపెట్టినా, బాధ పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా పక్కోడికి చెప్పండి, ఇది కరెక్ట్ కాదని చెప్పండి. నేను సాక్షాత్తు దేవుని వాక్యాన్ని బట్టి ప్రకటిస్తూనే మాట్లాడుతున్నాను. మనము బాగుండాలంటే ఇదే నాయకత్వం రావాలి, లేకపోతే మనం బాగుపడం. వాడు ఎన్ని చేయని, ఇదివరకు చేయలేని క్రియలు ఎన్నో చూసాం మనం దేశమే అప్పైపోయినా పర్వాలేదు, కానీ మనం బాగుపడాలంటే మరో మణిపూర్గా ఈ ఆంధ్రప్రదేశ్ మారకూడదంటే తప్పకుండా మన జీవితాల్లో మనం ఈరోజు మన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయండి. మనం దేవుని వాక్యంలో ఉన్నాం కనుక తప్పకుండా మన జీవితాలను దేవుని కొరకు ఏర్పాటు చేసుకుని బ్రతుకుతాం. అందుకనే దేవుని గ్రంథాన్ని చదవడం కంటే ధ్యానిస్తే మన జీవితాలు అద్భుతంగా రూపుదిద్దుకుంటూ వెళ్తాయి. దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే ఆ 2వ వచనం చూడండి, కీర్తనల గ్రంథం 2వ వచనం చూద్దాం. 4:2 నరులారా ఎంతకాలము
నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఇప్పుడు చూడండి ఇక్కడ మాట్లాడుతున్న మాట, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఇప్పుడు ఎవరు అవమానముగా మారుస్తున్నారు ఆలోచన చేయండి. ఈ అంత్య దినాల్లో మనం బాగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మనుషులందరూ సేవను ఎంచుకోవడంలో చాలా అభివృద్ధి పొందేస్తున్నారు. సేవను ఎంచుకొని ఏం చేస్తున్నారంటే, ఒకడు కాలుతో అభిషేకం ఇస్తున్నాడు, ఒకడేమో ఇలాగ తైలాలు కొట్టేసి పడేసేస్తున్నాడు. అంటే ఇదంతా ఎక్కడికి తీసుకువెళ్తుందంటే దేవుణ్ణి అవమానపరిచే స్థితికి తీసుకువెళ్తుంది. కాలుతో అభిషేకం ఇవ్వడం ఏంటి? నూనె రాసి ఇలా టచ్ చేయగానే మొత్తం అందరూ గిలగిల కొట్టుకుని పరిగెట్టుకోవడం ఏంటి? మీరు చూసారు లేదు వీడియోలు? చాలా దారుణమైన పరిస్థితి. ఎవరు అవమానపరుస్తున్నారంటే నరులు అవమానపరుస్తున్నారు. దేవుని చేత ఎన్నుకోలేకుండా సంపాదనలోనికి వెళ్ళిపోయి దేవుని ప్రక్రియకు వ్యతిరేకముగా జీవిస్తే ఆయన నామాన్ని ఈరోజు అవమానపరిచేస్తున్నారు. ఆయనకు గౌరవం లేకుండా చేసేది క్రైస్తవుడే ఈరోజు. ఆయనకి విలువ లేకుండా చేసేది క్రైస్తవుడే ఈరోజు. మనుషులు గమనించలేని పరిస్థితి ఏమైనా ఉంది అని ఆలోచన చేస్తే ఈ అంత్య దినాల్లో ఆయనకి గౌరవం లేకుండా చేసేస్తుంది. ఈ దినాల్లో అనుకుంటే ఆ దినాల్లో కూడా ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదురు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఎలా అయితే విగ్రహాలను వెతుకుతున్నారు, ఆ దినాల్లో వాటి చుట్టే తిరుగుతున్నారు ప్రజలు. వ్యర్థమైన వాటి చుట్టే తిరుగుతున్నారు. విశ్వాసము లేని, నమ్మకము లేని ఒక మనుషుడు తయారు చేస్తున్న దాన్ని అలాగే దాన్ని పాటిస్తున్నారు. ఎందుకు ఈ మనుషుడు చేసేదాన్ని నేను ఆరాధించాలని ఒక్క మనిషికి కూడా జ్ఞానం రావట్లేదంట. ఆ దినాలు పుట్టించిన నన్నే మీరు అవమానపరుస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది, స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ దినాల్లో మాట్లాడుతున్నా కానీ మనుషులందరూ దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొని నేను యెహోవాకు మొర్రపెట్టుచు ఆయనను ఆలకించండి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ఈరోజు నువ్వు సిద్ధపడి జీవించాలి. సిద్ధపడి లేకపోతే అనుకోని గడియలో వస్తాడంట. అనుకోని గడియలో వచ్చి ఏ రీతిగా చేస్తాడు? మత్తయి సువార్త 24:48 మాట్లాడుతున్న మాట చూడండి. చదవాలి నేను చదవం. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడు తన మనసులో అనుకుని తన తోడి దాసుల పట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతోను తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకోని గడియలలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటకి ఏముందంట. వీడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే నా యజమానుడు రావట్లా, ఆలస్యం చేస్తున్నాడు, నా ఇష్టం వచ్చింది ఏదైనా చేయొచ్చు, నా పరిస్థితి ఎవడు చూడట్లా, ఆయన వచ్చినప్పుడు మారుదాంలే, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నాడు. అనుకోని గడియలో అడుగు పెట్టాడంట. అడుగు పెట్టగానే వీడు చేస్తున్న క్రియలు ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టాడంట. త్రాగుబోతులతో తినుచున్నాడంట, త్రాగుచున్నాడంట. వీడి ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నప్పుడు వీడు చేస్తున్న క్రియలన్నిటి అనుకోని గడియలో యజమానుడు వచ్చాడంట. యజమానుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే అతనికి శిక్ష విధిస్తున్నాడంట. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చెప్పిన విధానాన్ని, క్రమాన్ని శరీరానికి అలవార్చుకోకుండా, ఆత్మకు సిద్ధపాటు చేసుకోకుండా, ఆత్మను దేవుని యొక్క నడవడికలోనికి, రూపాంతరంలోనికి తీసుకువెళ్లకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఇతను ఎన్నోసార్లు వాక్యాన్ని ప్రకటించాడే, ఇతను ఎన్నోసార్లు వాక్యాన్ని ఈ విధంగా ఇచ్చాడే, హెచ్చరికలు ఇచ్చాడే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేను అడుగుతున్న మాట, మీరు ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠించబడ్డారా దేవుని చేత? మీ హృదయాలన్నీ దేవుని చేత అంకితముగా మారిపోయినాయా? మీ పరిస్థితులన్నిటిని బట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? మీ పరిస్థితులన్నిటిని మీకు దేవుడు తెలియపరుస్తున్నాడా? మీ క్రమ విధానాన్ని ఇలా ఉండు కుమార్తె అని మీకు దేవుడు తెలియపరుస్తున్నాడా? ఆలోచించే దేవుని వాక్యము సిద్ధపాటును తీసుకువెళ్తాడు. 3.5 సంవత్సరాలు కూడా పెట్టుకుని శిష్యులకు నేర్పిస్తే ఆయన చనిపోయిన తర్వాత మరలా వారు చేసే ప్రక్రియ ఏంటో తెలుసా? చెదిరిపోయారు. ఏమయ్యారు? 3.5 సంవత్సరాలు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకారులు, చనిపోయిన సవాళ్ళు, లేపడాలు ఇవన్నీ చూసిన వీళ్ళే మరలా ఈయన చనిపోగానే ఏమయ్యారు? చెదిరిపోయారు. ఈరోజు ఎంతో కాలం నుంచి వాక్యం వినిపెడుతున్న మీకు
ప్రతిష్టతగా మీ హృదయం రూపాంతరం చెందిందా? రూపాంతరమైన అనుభవంలోనికి వెళ్ళిందా? కనీసం 1 గంట మోకాళ్ళ మీద ఉండి మీ ప్రార్థన అనుభవాన్ని ఎంతసేపు గడుపుతున్నారు? చేసిన ప్రార్థన చేయకుండా ప్రతిదినం ఎంతసేపు గడుపుతున్నారు? ఆలోచన చేయండి. ఒక క్రియా విధానం ఎప్పుడు ఏర్పడుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ నీకు తోడైనప్పుడు, పరిశుద్ధాత్మ నీతో కలిసి ఉన్నప్పుడు నీ క్రియా విధానం మారిపోద్ది, రూపాంతరమైన అనుభవంలోనికి వెళ్తాం. ఈరోజు మనం చేయవలసింది అదే. వాక్యము బోధించబడుతుంది అంటే యజమానుడు ఆలస్యము చేయక రాబోతున్నాడు. యజమానుడు ఆలస్యము చేయక రాబోతున్నాడు. ఆయన వచ్చే గడియను కనిపెట్టలేని వ్యక్తికి ఏం జరిగిందంటే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉన్నాయంట. వేషధారులతో కూడా వారికి పాలు నియమించాడంట. అంటే పాపము చేసే వారందరితో పాటు శిక్షకు బాధ్యత అప్పగించి వెళ్తే ఆ బాధ్యతను నిర్వర్తించినందుకు తనకి జరిగిన విపత్తు ఏంటో తెలుసా? తీసుకువెళ్ళి నరకాగ్నిలో వేషధారులతో పాటు పడేసేసాడు. ఈరోజు కరెంటు లేకపోయినా మనకి సమయం బాగానే ఉంది, చక్కగా వాక్యం వినబడుతుంది. కానీ వినబడవలసిన వాక్యం బయట వాళ్ళకి ఈరోజు చేరట్లా. అంటే ఆలోచన చేయండి. దేవుడికి 12 మంది శిష్యులు ఎంత ప్రాముఖ్యమో ప్రతి వారం రాబోతున్న మీరు కూడా దేవునికి అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. చెప్పిన మాట అర్థమైందా? 12 మంది శిష్యులకు దేవుడు ఎంత ప్రాముఖ్యత నేర్పించాడో ప్రతి వారం రాబోతున్న దేవుడు కూడా మీ హృదయాలకు అదే పద్ధతిని నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మీ జీవితాలను వాక్యమందు ప్రతిష్ఠించే సమయంలోనికి మనం వెళ్తున్నాం. ఈ ఎలక్షన్ ఇంచుమించు ఒక 10 రోజుల్లో తేలిపోయి ఈ నెలాఖరికి మనకి ఎవరో ఎన్నికలు అయిపోయారో తేలిపోరు. సరైనోడు రాకపోతే, సరైనోడు మన జీవితాల్లోనికి నాయకుడిగా రాకపోతే అప్పుడు ఉంటుంది మన జీవితానికి లైఫ్ స్టైల్. ఇంచుమించు రాకడికి సమీపించవలసిన దినాలన్నీ దేవుడు ప్రింటెడ్గా చూపిస్తున్నాడు. అగ్నికందకాలు బయటకు వస్తున్నాయి, వరదలు బయటకు వస్తున్నాయి. ఇంచుమించు 24 గంటల్లోనంట 80 సార్లు భూకంపం వచ్చిందంట. అర్థమవుతుందా? 24 గంటల్లో 80 సార్లు ఒకే ప్రాంతంలో భూకంపం వస్తే ఏమవుతుంది ఆ ప్రదేశం? 24 గంటలు అంటే గంటకి మనం ఆలోచన చేస్తే ఎన్ని గంటలు, ఆ గంటకి నిమిషానికి ఎన్నిసార్లు వచ్చినట్టు ఆలోచన చేయండి. ఇంచుమించు 1.5 నిమిషానికి 2 సార్లు భూకంపం కలిగినట్టు జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. అదే 24 మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట తప్పకుండా నెరవేర్చబడుతున్న రూపాంతరమైన జీవితంలోనికి మనం వెళ్ళాలి. నెరవేర్చబడిపోతుంది. రాజ్యం మీదకి రాజ్యం, ఇరాను ఇజ్రాయేలు, పాలస్తీనా ఇజ్రాయేలు దౌర్జన్యంగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు చెప్పిన మాట మీకు క్లారిటీ ఇచ్చేస్తుంది చూడండి. ఇదిగో 6వ వచనం చూస్తే 24 6వ వచనం నుంచి, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కనుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చూడండి, ఇంకో మాట చెప్తున్నాడు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుని ఒకరినొకడు. దేవునికి స్తోత్రం. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుడు అంత్య దినాల ముందు వెళ్ళబోయే సందర్భాన్ని సూచిస్తున్నాడు. అంటే అంతము వెంటనే రాదు, ఇవన్నీ జరగవలసి ఉన్నది. జరిగిన తర్వాత ఐఎమ్ కమ్మింగ్. అవునా? జరగవలసిన తర్వాత నేను వచ్చేస్తాను, మీరేం కంగారు పడద్దు, మీ లెక్కల చొప్పున మీకు తీర్పు విధించేస్తానని దేవుడు చెప్తాను. అవునా కాదా? ఇప్పుడు ఆ పరిస్థితిని బట్టి మీకు చేత చదివించాను. భూమి పుట్టిన కాడి నుంచి నోవాహు దినాల్లో కూడా శ్రమను లెక్కేయట్లేదు. ఇప్పుడు జరగబోయే అంత్య దినం చివరి వరకు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అటువంటి శ్రమ ముందు కలగలేదంట, ఇక వెనక కూడా కలగదంట. అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి మనం వెళ్తాం ఆలోచించి. దీన్ని తలుసుకొని క్రైస్తవులమైన మనము మన జీవిత ఆత్మ 1000 ఏండ్ల పాలలో జీవించాలంటే ఈ లోకములో ఉన్న శరీర కోరికలన్నిటినీ బంధించేసి
ఏ రీతిగా అయితే సౌలు నుంచి పొరలు ఊడిపోయి పౌలుగా రూపాంతరం చెందాడో అదే రీతిగా మనము రూపాంతరము చెందాలి. నేను అందుకనే కనీసం ఒక్క ఆత్మనైనా మీరు రక్షించండి అని చెప్తున్నా. ఒక్క ఆత్మకైనా వాక్యాన్ని చెప్పండి అని మీకు చెప్తున్నా. మీరు నేర్చుకుని మీరే ఆగిపోతే మీ గ్రామం అంతా రక్షించబడాలంటే ఏం చేయాలో ఆలోచించండి. మీ గ్రామం అంతటికి సువార్త వినిపించాలంటే, మీ గ్రామం అంతా రక్షించబడాలంటే అప్పగించిన శంకుస్థాపన దేవుడు ఇక్కడ పెట్టి ఇక్కడికి తీసుకువచ్చి ఈ విధముగా మీకు ఇంకొకరికి వాక్యాన్ని నేర్పించమని దేవుడు చెప్పిస్తున్నాడంటే తప్పకుండా మీ గ్రామం మీదకి దేవుని అభిషేకం రావాలి. దేవునికి స్తోత్రం. అది చెయ్యాలంటే నేర్చుకుంటున్న మీరే ఈ అంత్య దినాల్లో సువార్థికులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. రే చిన్న విన్నావా? మీ ఫ్రెండ్స్కి చెప్పు, వీళ్ళు అర్థమైందా? కాబట్టి క్రమబద్ధీకరణ ఏంటంటే మీ భర్తలను మార్చుకోండి, మీ ఇంటిలో ఉన్న బిడ్డలను మార్చుకోండి. మోకాళ్ళ స్థితి ఎవరికి వారిదే దేవుడు చూస్తాడు. నా చెల్లి నాకు కూడా రావాలి, నా తండ్రి నాకు కూడా రావాలి, ప్రభువా ఈయన నా తండ్రి నాకు కూడా రప్పించే అని చెప్పడానికి అదేమి ఫ్యామిలీ టికెట్ ఏం కాదు. ఎవరికి వాళ్ళే ఏర్పరచుకోవాలి. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఎవరికి వాళ్ళే ఏర్పాటు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మోకాళ్ళ అనుభవంతో దేవుని సన్నిధిలో గడిపితే తప్పకుండా మన హృదయాన్ని కుమ్మరిస్తే రాబోయే గడిని ఎలా వస్తున్నాడో అనవసరం, కానీ వచ్చే ఆయన పరిశుద్ధులకు మాత్రం సహాయం చేస్తానంట. వారికి ఆకలితో నలిగిపోతే ఆకలి తీరుస్తాడంట, శ్రమల గుండా ఉంటే ఆ శ్రమల నుంచి తప్పిస్తాడంట, భరించగలిగే శక్తిని వారిలో దేవుడు ఏర్పరుస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా నేను మొర్ర పెట్టగా నాకు జవాబియ్యి అంటున్నాడు. అవునా కదా? నాకు జవాబు ఇవ్వు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అలా ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వాదంలోని తీసుకెళ్తాడు. ఈ మధ్యకాలంలో బాగా దేవునితో సహవాసం చేస్తున్నాను, దేవునితో బాగా ఇష్టపూర్వకంగా వెళ్ళిపోతున్నాను. ఆయన కూడా నన్ను అలాగే నడిపించుకెళ్ళిపోతున్నాడు, ఆయన కూడా నన్ను అదే తీసుకెళ్ళిపోతున్నాడు. నేను ఆశపడకుండా వెళ్తున్నాను, అవన్నీ నా వెనకలు వచ్చేలాగా చేస్తున్నాడు. నేను సువార్త ప్రకటించాలని చూస్తున్నాను, అవన్నీ నా వెనకలు వచ్చేలాగా తీసుకెళ్తున్నాడు. ఎందుకని ఆలోచన చేస్తే నేను ఆశించని సేవను చేస్తున్నాను, ఆయనకి కూడా కావలసింది అదే. అందుకని నన్ను అంత బలముగా తీసుకువెళ్ళిపోతున్నాడు. మాట్లాడాలి అన్న ఆలోచన ఏముండదు. నేను అంటాను అక్కడికి వెళ్ళి నీకు అప్పగించేస్తున్నాను, నన్ను వాడుకో అంటాను, ఆయనే వాడుకుంటాడు. మీకు స్పష్టంగా ఈరోజు ఏదో మాట్లాడాలని వచ్చాను, దాన్ని మార్చేసి రాకడ గుర్తులను మీకు తెలియపరుస్తుంది. మీరు ఆలోచన చేయండి. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. మనం బందీలమైపోయి ఉంటే మన కట్లను తెంపుకోవాలి, మనం బలహీనులమైంటే బలవంతులుగా ధరించబడాలి, కృంగిపోయిన ఉన్నవారిగా మన జీవితాలు ఉంటే లేవనెత్తి స్థితికి మనం తీసుకువెళ్ళాలి. ఇకను సిద్ధపాటు కలుగుదాం, సమయం ఉంది అని ఇప్పుడు ఆలోచన చేయదు. అనుకోని గడియలలో నేను వస్తానని చెప్పాడు. ఆ గడియ ఏ సందర్భంలో వస్తాడో తెలీదు. అందుకని నువ్వు నేను కూడా రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి. మహిమలో నుంచి మహిమకు వెళ్ళాలంటే మీరు ప్రతిదినము అద్దములో మీ సహజ ముఖాన్ని మీరు చూసుకోకూడదు, రూపాంతర ముఖాన్ని మీరు ప్రతిదినము చూసుకోవాలి. నేను చెప్పేది ఒకటే, ఎంత సమయం ఉన్నా దేవునికి ఇచ్చే సమయం 24 గంటల్లో మినిమం 2 గంటలు దేవునికి ఇవ్వండి. ఆ 2 గంటలే నీ ఆత్మీయ స్థితిని మార్చేస్తారు. 2 గంటలు దేవునికి సమయం ఇస్తే ఉదయము సాయంత్రము ఆ ఆత్మీయ పోరాటం అనుభవంలోని తీసుకువెళ్తుంది. వీలైతే మోకాళ్ళ మీద బైబిల్ చదవడానికి కూడా ప్రయాసపడండి. ఏం చేస్తారు? మోకాళ్ళ మీద అనుభవం, మోకాళ్ళ మీద అనని మోకాళ్ళ మీద దృష్టి పెట్టదు, బైబిల్ వాక్యం మీద దృష్టి పెట్టి చదవండి. నా సహోదరులుగా మీకు నేర్పించేది, నేను నేర్చుకునేది మీకు చెప్తున్నాను. దేవుడు నన్ను క్రమముగా వాడుకుంటున్నాడంటే నా కష్టాన్ని, నా ప్రతిఫలాన్ని, నా శరీరాన్ని నలగొట్టడంలో చూపిస్తున్నప్పుడు నా ఆత్మను దేవుడు తేట తెల్లగా నాకు తెలియపరుస్తున్నాడు. అందుకనే మీ శరీరాన్ని నలగొడితే మీ ఆత్మకున్న భవిష్యత్తు ఏంటో మీకు దేవుడు తెలియపరుస్తాడు. అందుకని నా సహోదరులుగా, నా కుటుంబంగా మీకు చెప్పేది, మోకాళ్ళ అనుభవం మీద మీరు వాక్యం చదవండి, ఇష్టపడి చదవండి, కష్టపడి చదవకండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చేయవలసింది ఈ దినాల్లో, అంత్య దినాలు, వడగండ్లు వర్షం కురుస్తుంది,
భూకంపాలు జరుగుతున్నాయి, శ్రమల పాలు వస్తున్నాయని హెచ్చరిక ఇచ్చాడు. ఇవన్నీ వేదనలకు మాత్రమే ప్రారంభం, అంతము వెంటనే రాదన్నాడంటే తప్పకుండా పాపాత్ములందరూ ఏం చేస్తారంటే వేదనలకు ప్రారంభించబడతారు, అప్పగించబడతారు. ఆ వేదనలు భరించగలిగే శక్తి మనలో ఏమాత్రం ఉండదు. అందుకని అనుకోని గడియలో యజమానుడు రాబోతున్నాడు. ఆ యజమానుడు రాబోతున్నాడు అంటే తప్పకుండా నీకు నాకు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు విధానం ఏంటంటే చాలా అద్భుతంగా ఉండే స్థితి ఉంటుంది, చాలా నరకంలోనికి వెళ్ళే స్థితి ఉంటుంది. కనుక రెండిటిలో దేవుడు ఈ భూలోకంలో రెండు పెట్టేశాడు. ఒకటి పరలోకం వెళ్ళాలన్నా మన ఇష్టం, నరకలోకానికి వెళ్ళాలన్నా మన ఇష్టం. రెండు మనకి ఎట్టేశాడు. నిన్న ఆయన ఏ మాత్రం ఇది చెయ్యొద్దని కండిషన్ పెట్టలా. కండిషన్ లేని లైఫ్ నీకు ఇచ్చాడు దేవుడు ఈ లోకం, అవునా కాదు? కండిషన్ లేని లైఫ్ నీకు ఇచ్చాడంటే ఇప్పుడు నీ జీవితాన్ని నీవు కండిషన్తో పెట్టుకోవాలి. ఆయన నీ కండిషన్ లేకుండా పెట్టాడంటే కంపల్సరీ నీకు కండిషన్ ఉన్న భవిష్యత్తుగా నీవు మార్చుకోవాలి. నేను ఈ విధముగా బ్రతకాలి, నా జీవితం ఈ విధముగా నడవాలి, నా బ్రతుకు ఈ విధముగా ఉండాలి, నా పరిస్థితి ఈ విధముగా ఉండాలని నీవు రూపాంతరమైన అనుభవంలోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో తెలుసా? ఆ యొక్క కొర్నేలుతో మాట్లాడుతున్నాడు. చూడండి 10వ అధ్యాయం 3వ 4వ వచనాలు చూడండి. 2వ వచనం కానించి బాగుంటుంది ఆయన మాట. అపోస్తుల కార్యం 10:2. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. అప్పుడు చూడండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడంట. అంటే ఇంటి వారందరినీ దేవుని యందు భయభక్తుల్లో పెంచే విధానం తనలో కనబడుతుంది. ఇంటి వారందరినీ దేవుని సన్నిధిలో నడిపించే క్రమం కనబడుతుంది. అంటే ఒక యజమానుడిగా ఉండి కుటుంబాన్ని ఎలా తీసుకువెళ్తున్నాడంటే తనకు తెలిసిన పద్ధతి ప్రకారం ఆ యొక్క మాటలను బట్టి ఆలోచన చేస్తే ఇంటి వారందరినీ దేవుని యందు భయభక్తులు గలవారై ఉన్నారు. 2వ మాట చూడండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయువాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో పాలు పంచుకునే విధముగా ఉన్నాడంట. ధర్మాలు చేసేవాడిగా అంటే తనకున్న లేమిలోనే దేవుని సన్నిధికి పట్టుకెళ్ళి, లేకపోతే దేవుని ప్రజలకు పెడుతూ, దేవుని యొక్క విషయాల్లో సహకారిగా ఉంటూ, దేవుని యొక్క విషయాల్లో సహకారిగా తన వంతు సహాయం చేస్తూ, అనేకమైన అభివృద్ధికరమైన విషయాల్లో తన యొక్క వంతుగా ప్రతి విషయంలో సహాయం చేసేవాడిగా ఉన్నాడంట. 3వ సందర్భాన్ని చూద్దాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి రవ్వా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు ఇతను ఎవరికి సాయం చేశాడు? ప్రజలకు సాయం చేశాడు, లేకపోతే సంఘానికి సహాయం చేశాడు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న సేవకులు సహాయం చేశాడు. ఇప్పుడు ఇవన్నీ ఆ మనుషులకు కనబడుతున్నాయా, లేకపోతే ఎక్కడికి చేరినాయి? దేవుని సన్నిధికి చేరినాయి. ఇప్పుడు ప్రతిఫలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దూత ద్వారా వచ్చేసింది. ఏమని మాట్లాడుతుంది దూత అక్కడ? నీవు చేసిన ధర్మ కార్యములు, ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా అంట, మర్చిపోయే వాటిగా కాదు, జ్ఞాపకార్థముగా. అంటే వాటిని మర్చిపోయినా మరలా గుర్తు చేసే విధముగా జ్ఞాపకార్థంలోనికి వెళ్ళిపోయినాయి అంట. నీవు దేవుని సన్నిధిలో ఏదైతే చేస్తావో, ప్రార్థన అయినా, నీవు చేసే ధన సమృద్ధి అయినా, ఒకవేళ ధన సహాయమైనా, ప్రతి ప్రక్రియ మనుషులకు కనబడదు కానీ ఎక్కడికి వెళ్తుందంట? దేవుని సన్నిధిలోనికి జ్ఞాపకార్థముగా వెళ్ళిపోతుందంట. అందుకని నేను ధారాళంగా ఇస్తుంటే దేవుడు నాకు ధారాళంగా ఇస్తాను. దేవునికి స్తోత్రం. మీటింగులు పెట్టే ముందు 10,000 ఇచ్చుకునే దిగాను. ఇంచుమించు 1,00,000 చేంజ్ ఓవర్ దాటేసింది. అయినా దేవుడు అలా నడిపించేశాడు. ఏ రూపాయి మన చేతికి అంటుకోవాలి. ఎందుకని దేవుని కార్యాలను మనం చేసుకుంటూ వెళ్తే దేవుడు మన కార్యాలను చేసుకుంటూ వస్తాడు. ఇస్సాకు వాళ్ళని బాధ పెడుతూ వెళ్తున్నారు. ఇస్సాకు వాళ్ళని ఏ మాత్రం మాటనక ఆ ముందుకు వెళ్తూ ఉన్నాడు. వెనకాల అభివృద్ధి ఏం చేస్తుంది? మోసుకుంటూ వచ్చేస్తుంది బుట్టలేగా. తనకి ఏ మాత్రం కొదువు ఉండట్లా. ఏ ప్రాంతంలో అడిగిపెట్టిన అభివృద్ధి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క కొర్నేలుకు కూడా చేస్తున్న విషయం ఏంటంటే
ప్రార్థనలు ధర్మకార్యాలంట దేవుని సన్నిధిలోనికి జ్ఞాపకార్థంగా వెళ్ళినాయి అంట. దేవుని సన్నిధిలోకి వెళ్ళలేదు, జ్ఞాపకార్థంగా వెళ్ళినాయి. అంటే అంత విలువైన విషయాల్లో పాల్గొనడంగా. అందుకని నీవు నేను కూడా దేవుని విషయాల్లో ప్రతి దానిలో పాల్గొంటూ ముందుకు వెళ్తే తప్పకుండా నీవు చేసే ప్రతి కార్యం పరలోక రాజ్యానికి చేరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అనుమారు పేరు గల సీమోనును పిలిపించి అని చెప్తున్నాడు. అక్కడ ఎందుకు పిలిపిస్తున్నాడంటే వాళ్ళకి సువార్త తెలియదు, రక్షణ తెలియదు, వాళ్ళకి బాప్తిస్మ అనుభవం తెలియదు. ఇప్పుడు దేవదూత వీళ్ళని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? రక్షణ మార్గంలోనికి తీసుకువెళ్ళడానికి పరలోకం నుంచి దూత వచ్చింది. అర్థమవుతుందా? దేవుని దగ్గర మనం నిలబడితే అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది. దేవునితో మనం సహవాసం చేస్తే అభివృద్ధి ఆ పరంగా జీవించగలరు. ఈరోజు ఆలోచన చేయండి. ఒక దేవదూత వచ్చి ఇదిగో పలానా ప్రాంతంలో పేతురు అనబడిన సీమోను ఉన్నాడు, అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ నీ కుటుంబంతో పాటు ఆరాధించండి అని ఎప్పుడైతే చెప్పాడో ఇక్కడ ఉన్న కొర్నేలు సమస్తం అందరిని తీసుకొచ్చి ఆ ఇంట్లో కూర్చేసి పేతురు వచ్చే సమయానికి వాళ్ళ బంధువర్గాలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి సువార్త వినిపించడానికి. దేవునికి స్తోత్రం. ఎవరొచ్చి ఆజ్ఞ ఇచ్చారు? దేవదూత పలానా ప్రాంతంలో ఉన్నాడు, తెచ్చుకో సేవకుడు అని చెప్పింది. ఈరోజు నీవు నేను కూడా ఒక సేవకుడి నీ వద్దకు వచ్చి నడిపించబడి అనేకమైన మాటలు నీకు తెలియపరుస్తున్నాడంటే తప్పకుండా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అభివృద్ధి మనము ఎలా వస్తుందంటే నీవు దేవుని కూడా వెళ్ళిపోతే దేవుడు నీకు అభివృద్ధిని వెనకాల నడిపించుకుంటూ వస్తాడు. ఏదైతే మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామో దేవుడు చేసే విధంగా దేవుడు తీసుకువెళ్తాడు. నీకు రక్షణ లేదా? రక్షణ వచ్చేంతగా కొర్నేలి ఇంటికి దేవదూత వచ్చేసింది. ఎందుకంటే అతను ధర్మ కార్యములు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రార్థనలు ఇంటి వారితో సహా భయభక్తులు కలిగి ప్రార్థనలు చేస్తున్నాడు. ఈరోజు నువ్వు నీ కుటుంబం కలిసి ప్రార్థన చేసి దేవుని ధర్మ కార్యాలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తే నిన్ను కూడా దేవుడు అధిక ఆశీర్వాదములతో నింపుతాడు. కాబట్టి నీవు నేను కూడా సిద్ధపడదాం, దేవుని యొక్క అనుభవాల్లోనికి వెళ్దాం, దేవుని యొక్క స్థితిలోనికి వెళ్దాం. ఎందుకు అని ఆలోచన చేస్తే ఇదిగో వాని క్రియల చొప్పున నేను త్వరగా జీతం ఇవ్వడానికి రాబోతున్నాను. ఎవరైతే నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొందుకున్నారో వారు మాత్రమే పరలోక రాజ్యం, నమ్మని వారికి నిత్య నరకాకి. గనుక నీవు నేను కూడా సహోదరి సహోదరులారా, ఈ రోజు చెప్పిన వర్తమానం మీకు దేవుడు ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు, కానీ మీలో ఇంకా నిర్లక్ష్యత ఉంటే, మీలో ఇంకా దేవుని మీద ఆధారం పడకుండా ఉంటే, మీలో స్పష్టతైన హృదయాన్ని ఇంకా మీరు ధరించుకోకుండా ఉంటే ఈ దినము నుంచే మీరు రూపాంతరం చెందుదురుగాక. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. దేవుడు ఇటు కృప మనకు అనుగ్రహించి తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించింది గాక. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు నేర్పించిన అనుభవం ఎంత గొప్పదో ఈ రోజు మనం తెలుసుకున్నాం గనుక తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవుడు మాట్లాడింది రాకడ విషయంలో మాట్లాడింది. రాకడ విషయంలో దేవుడు మాట్లాడంటే తప్పకుండా నీకు నాకు హెచ్చరికలు ఇస్తున్నట్టే అర్థం. దేవుడు నీతో నాతో మాట్లాడాడంటే తప్పకుండా హెచ్చరికలు ఇస్తున్నట్టే అర్థం. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు తలలోంచి. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత కనపడ్డది, తగ్గింపు కలిగి ఉన్నాడు. తగ్గింపు కలిగిన ఇస్సాకుకి సమాధానము చేకూర్చిన దేవుడు రాజులను సైతం తన యొద్దకు తీసుకొచ్చాడు. తన యొద్దకు తీసుకొచ్చి సమాధానపరిచాడు. ఎందుకో తెలుసా? ఇస్సాకు తన జీవితంలో దేవుని కలిగి నడుస్తున్నాడు. నాకు ఏది ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వగలడు, నాకు ఏది చేయాలన్నా దేవుడే చేయగలడు. ఆయన చిత్తంలో నేను ఆశీర్వదించబడితే ఆశీర్వదించబడతాను, ఆయన చిత్తంలో నేను బందీనైపోతే బందీనైపోతాను. అంతేగాని
ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను జీవించును అనే నిర్ణయంతో వారు బ్రతికారు. అందుకని ఏ స్థలంలోకి వెళ్ళినా ఇస్సాకి ఆశీర్వదించబడుతూ వెళ్ళాడు. ఈ అంత్య దినాల్లో నేను నేర్చుకోవలసింది, దేవుని కృప చేత ముద్రించబడుతూ, దేవుని శక్తి చేత ముద్రించబడుతూ రూపాంతర అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మహిమలో నుంచి అధిక మహిమకు మనం వెళ్ళాలి. రూపాంతరమైన మహిమను మనం పొందుకుంటే పరలోకమందున్న దేవుడు కొర్నేలి ఇంటికి దూతను పంపించిన రీతిగా ఈరోజు మన కుటుంబంలోనికి కూడా తన ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. తన కృప చేత మన కుటుంబంలోనికి వాగ్దానాలను పంపిస్తాడు. నువ్వు చేయవలసింది ఒకటే, యథార్థత కలిగి నీ కుటుంబంతో పాటు ప్రార్థన చేయాలి. నిరీక్షణ కలిగి దేవుని ఏర్పాట్లలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఊరికిని ఏ మాటలు చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాత్రము నీతో ఈ విధముగా మాట్లాడంటే తప్పకుండా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీతో మాట్లాడిన మాటలు దేవుడు నీకు భయాన్ని కలుగజేయడానికి కాదు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి. నీలో పిరికితనాన్ని దూరపరచి, శరీర కార్యాలను దూరపరచి, నీలో ఆశ కలిగించు, దురాశలను కలిగించు ఆ శక్తులన్నిటినీ దూరపరచడానికి దేవుని భయాన్ని, దేవుని ఆలోచన నీలో పెట్టడానికి మాట్లాడాడు. ఈరోజు నేను కూడా ఆలోచన చేయాలి. దేవుడు నాతో మాట్లాడాడు, తప్పకుండా నేను సిద్ధపడాలి. నేను వెనకడుగు వేయకూడదు, శ్రమల పాలుగా నేను ఉండకూడదు. అట్టి భయంకరమైన శ్రమల్లో నేను జీవించడానికి వీల్లేదు. నేను రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి. నా కుటుంబంతో పాటు ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఈరోజు నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థన, ఇటలీలో ఉన్న ఆ కొర్నేలి ఇంటిలో దేవుని దూత వచ్చిన రీతిగా నీ కుటుంబం అంతా రక్షణలోనికి రావాలంటే, ఆ 1000 ఏండ్ల పాలనలో నీవు నీ కుటుంబం జీవించాలంటే తప్పకుండా ఈ దినాల్లో నీకు సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. ప్రవచనాత్మక వరాలన్నింటినీ, ప్రవచనాత్మక సందేశాన్ని దేవుడు ఆ యెషయా 41:19 ప్రకారం ఈ దినాన మనం కళ్ళకు కట్టినట్టు మనం చూడగలుగుతున్నాం. వ్యతిరేకమైనవి స్పష్టంగా కోర్టే తీర్పులు, అన్యాయమైన వాటికి తీర్పులు ఇస్తుంది, భయంకరమైన వాటికి తీర్పులు ఇస్తుంది. ఇదే కదా మనం అంత్య దినాల్లో ఉన్నట్టు సూచిస్తుంది. ఇకను మనం ఆలస్యం చేయకూడదు, ఇకను మనం వ్యర్థులమై జీవించకూడదు, వ్యర్థమైన జీవితాల చుట్టూ మనం తిరగకూడదు, వ్యర్థమైన తలంపుల చుట్టూ మనం జీవితాలు ఉండకూడదు. ప్రతిష్ఠిత కలిగిన అనుభవంలోనికి మనం వెళ్ళాలి, రూపాంతరమైన అనుభవంలోనికి వెళ్ళాలి, రూపాంతరమైన జీవితంలోనికి వెళ్ళాలి. ఇంకనూ నీవు నిర్లక్ష్యం చేస్తే నిన్ను కాపాడేది ఇంకా ఎవ్వరూ ఉండరు. దేవుని వాక్యమే నిన్ను కాపాడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలతోనే దేవుడు నిన్ను గద్దించాడు. ఇకనూ నీవు ఆలస్యం చేయక, ప్రభువా నా జీవితాన్ని మార్చుకుంటాను, నిజముగా రూపాంతరంలోనికి వెళ్తాను, నా శరీర అనుభవాలను విడిచిపెట్టేసి నా జీవిత అనుభవాన్ని నీ కొరకు జీవించే విధముగా వెళ్తాను. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయను ప్రభువా. సహోదరుడి చేత నాతో మాట్లాడవు ప్రభువా, నా జీవితంతో మాట్లాడవు. నా జీవితం నీకు ఎంత ఇష్టమో మాట్లాడుతున్నావు. నేను ఎంత నీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డగా ఉన్నానో నీవు నాకు తెలియపరుస్తున్నావు ప్రభువా. తప్పకుండా నేను మారుతాను, నేను రూపాంతరంలోనికి వెళ్తాను. ఏ మాత్రము నిర్లక్ష్యం చేయను, ఏ మాత్రము నిర్లక్ష్యం చేయనని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడిన మాట ఈరోజు తెలియని రీతిగా నీతో దేవుడు మాట్లాడాడు. ఈ మాటలన్నీ దేవుడు నీకు చెప్తున్న మాటలే. ఏ మాత్రము నిర్లక్ష్యం చేయొద్దు. అంత్య దినాల్లోనికి, రాబోయే దినాల్లోనికి వెళ్ళబోతున్నాం. నన్ను, నా కుటుంబాన్ని, కొర్నేలి ఇంటిని రక్షించినట్టుగా నన్ను రక్షించి ప్రభువా. నన్ను రూపాంతరంలోనికి, నన్ను నా కుటుంబాన్ని రూపాంతరంలోనికి తీసుకువెళ్ళు ప్రభువా. నన్ను బలపరచు ప్రభువా. నాకు శక్తిని ప్రభువా. నీ మహిమ చేత నింపబడాలి, నీ ఆత్మ చేత నింపబడాలి, నీ రూపాంతరమైన మహిమ గల తేజస్సుతో నేను నింపబడాలి ప్రభు. అటు సహాయము నాకు కావాలని ప్రార్థన చేద్దాం. అటు సహాయము నాకు అందజేయి ప్రభు. నిజంగా నేను ఇష్టపడట్లేదు ఈ లోకంలో, కానీ ఈ లోకాన్ని జయించలేకపోతున్నాను. నిజముగా నేను ఇష్టపడలేకపోతున్నాను ఈ లోకాన్ని, కానీ నీతో ఉండాలని చాలా ఆశపడుతున్నాను. కానీ ఈ లోకం నన్ను లాగుతుంది. అయ్యా, నీ చిత్తమైతే ఈ లోకంలో నుండి నన్ను బయటికి తీసుకువెళ్ళు. ఈ లోకంలో నుంచి నన్ను వేరుపాటు చేయి. ఈ లోకంలో నీతో గడిపే ప్రార్థన అనుభవాన్ని నేర్పించు. ఈ లోకంలో గడిపే వాక్య ధ్యానాన్ని నాకు దయచేయి. నా శరీరాన్ని అంటుకట్టుకునే భవిష్యత్తును నాకు అనుగ్రహించు.
ప్రభువా దయచేయి ప్రభువా, నీ కృపను నా పైన చూపించు, నీ అనుభవాలను నా పైన చూపించు. నేను ఒక విలువైన వ్యక్తిగా వాడబడాలి. ఒక్కరినైనా నా చేత రక్షించాలి, ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలి, నా గ్రామముని నా ప్రార్థన శక్తి ద్వారా రక్షించాలి. అయ్యా, మేము చేయబోయే ప్రార్థనలు ఈ గ్రామాన్ని రక్షించాలి ప్రభువా. అట్టి అనుభవాల్లోనికి తీసుకువెళ్ళండి, అట్టి పరిస్థితుల్లోనికి నన్ను తీసుకువెళ్ళండి. నేను ఏ మాత్రము నిర్లక్ష్యం చేయను. నేను నేర్చుకున్నది ఒకరికైనా చెప్తాను ప్రభువా, నా గ్రామంలో ఒకరినైనా కాపాడుకుంటాను ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ గ్రామం పట్ల నీ బిడలకే బాధ్యతను అప్పగిస్తున్నావు. ఎందుకు నీవు మాట్లాడుతున్నావో తెలియదు కానీ ఈ గ్రామం పట్ల నీకున్న ప్రేమ బహు విలువైనది ప్రభు. ఆ ప్రేమను తండ్రి నీ బిడలు ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలి. విన్న వీరు రూపాంతరమున అనుభవంలోనికి వెళ్ళాలి, రూపాంతరమైన జీవితంలోనికి వెళ్ళాలి. ఎదుటవారు వచ్చి వీరిని బాధపరిస్తే ఇస్సాకు వలె తగ్గింపు కలిగి వెళ్ళాలి. ఎదుటవారు వచ్చి తక్కువ చేసి మాట్లాడితే వారి ఎదురుగానే తగ్గింపు కలిగిన మనసుతో వీరు వెళ్ళిపోవాలి. అయ్యా, ఇదిగో ఇస్సాకు నోరు తెరవలేనప్పుడు ఆశీర్వాదం తన వెంట వెళ్ళిపోయింది. రాజులు సహితం తనతో సమాధాన పడడానికి వచ్చారు. ఈరోజు నీ బిడ్డలు తగ్గింపు కలిగి వెళ్తున్నప్పుడు వ్యతిరేకమైన శక్తులన్నిటినీ లయపరిచి అయ్యా వారితో సమాధాన కూటములను ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు ఎవరికైతే సువార్తను ప్రకటించాలని ఆశపడుతున్నారో వారికి చెప్పుచుండగా వారి ఆలోచనలు మారి, వారి తలంపులు మారి, వీరు చెప్పుచున్న భయంకరమైన దినాల్లోనికి వెళ్ళబోతున్నాం, మారండి అని చెప్పుతున్న మాటలను బట్టి వారి హృదయాల్లో కదలిక రావాలి తండ్రి. వారి పరిస్థితులు మార్చుకొని నిజముగా నీ సన్నిధిలో అడుగుపెట్టే కృపా ధన్యత దయచేయండి. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను రక్షించే హృదయముగా ఏర్పాటు చేయండి. వారిలో ప్రయాసను పెట్టండి. ఈ అంత్య దినముల యందు ఏ ఆత్మ నశించిపోకూడదని నీవు ఆరాట పడుతున్నావు. ఏ ఆత్మ నశించిపోకుండా నీ దయా సంకల్పము చొప్పున ఒక్కొక్కరిలో నీ ఆత్మ ప్రభావముతో నింపండి తండ్రి. భారమైన ప్రభావముతో నింపండి. సర్వశక్తిమంతుడానికే స్తోత్రాలు తండ్రి. విత్తబడిన వాక్యాన్ని ప్రతిష్ఠితమైన రూపాంతరంలోనికి బిడ్డలు వెళ్ళడానికి మేలు చేయండి. పరిశుద్ధాత్ముడా, ఇదిగో ఈ వీడియో వెళ్తుందో వెళ్ళదో మాకు తెలియదు కానీ వెళ్ళే ప్రతి బిడ్డను దర్శించులాగను కృప చూపించండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని ఈ సంఘస్థులను లేవనెత్తండి. ఇక్కడ పునాది ఏర్పాటు చేసింది నీవే ప్రభా. వీరిని రక్షించాలని తాపత్రయపడింది నీవే ప్రభా. నీ సన్నిధికి వస్తున్నారు. ఈ వారం అంతటిలో నీ కృప బిడ్డల మీదకి బహు విస్తారణగా కుమ్మరించండి. నీ పరిశుద్ధాత్మ సహాయము ప్రతి దినము బిడ్డలకు దయచేయండి. ఎలా వాక్యాన్ని ధ్యానించాలనుకుంటున్నారు, ఎలా ప్రార్థన అనుభవాల్లోనికి వెళ్ళాలనుకుంటున్నారు, నీ పరిశుద్ధాత్మ అనుభవముల చేత బిడ్డలు ముందుకు నడిపించండి. పరిశుద్ధాత్ముడా, ఈ గ్రామాన్ని రక్షించండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి సహోదరులు, బంధువర్గాలు ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత నింపండి. బలపరిచి శక్తి చేత నింపి నడిపించి నీ అద్భుతమైన ప్రేమ చేత వీరందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని విన్న వాక్యాన్ని నెమర వేసుకుంటూ ప్రతి దినాన్ని నీకు భయపడుతూ బ్రతికే ధన్యత వెలిగి దయచేస్తాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.